గుడ్ ఈవినింగ్ అండి. సార్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హలో సార్ చెప్పండి సార్. జస్ట్ ఫీడ్బ్యాక్ కాల్ అండి. ఎలా ఉంది ట్రైనింగ్ మీకు? ఆల్మోస్ట్ మనం కంప్లీటెడ్ కదా. ఎలా ఉంది ట్రైనింగ్ మీకు? ఓకే సార్, పర్లేదు సార్. ట్రైనింగ్ అంటే మనకి ఇప్పుడు మనం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పోతే అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పి ఫాస్ట్ గా అవగొట్టాలని చూస్తుంటారు కదా సార్. మనకేంటంటే సబ్జెక్టు మన కన్వీనియంట్ లాంగ్వేజ్ లో నేర్చుకున్న తర్వాత మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్పొచ్చు ఇంటర్వ్యూలో కానీ అక్కడ కానీ. ఫస్ట్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. మన మన లోకల్ లాంగ్వేజ్ అయితే మనకి తొందరగా అర్థం అవుతుంది, నేర్చుకోవడానికి కొంచెం తొందరగా స్కోప్ ఉంటుంది. అదే నేను ఫస్ట్ మీకు జాయిన్ అయినప్పుడు కూడా నేను మీ వీడియోస్ చూశాను సార్. మీ 2023 ఎప్పుడో చెప్పిన వీడియోస్ చూసి నేను అది ఒక మొత్తం మీ అప్పుడు జిఎల్ క్రియేషన్ వరకు 20 వీడియోస్ మీరు ఆన్లైన్ లో పోస్ట్ చేశారు కదా ఫ్రీగా. ఆ 20 వీడియోస్ చూసిన తర్వాత నేను మీకు కాల్ చేసి ఇట్లా నేను జాయిన్ అవుతానని మిడిల్ లో జాయిన్ అయ్యాను సార్. ఓకే, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్రైనింగ్ ఇట్లా? అంటే మీరు ఆన్లైన్ లో చూసి జాయిన్ అయ్యారు కదా, అనుకున్నారా? అంటే నేను ఆన్లైన్ లో చూసేటప్పుడు మిస్ అయ్యింది ఏంటంటే నాకు కొన్ని డౌట్లు వస్తే ఇన్స్టెంట్ గా అడగలేకపోతాను సార్. అది రికార్డెడ్ వీడియో కదా. నాకు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే అడిగేవాడిని, లైవ్ క్లాస్ లో ఉంటే అడిగేవాడిని. ఆ క్వశ్చన్స్ అడగలేకపోతున్నాను. అంటే నాకు ఇప్పుడు అక్కడ డౌట్ వస్తుంది, మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు, నాకు ఇంకా అడగడానికి లేదు. అందుకు ఓన్లీలే డబ్బులు కట్టేసి చేద్దాం అనేసి మీకు కాల్ చేసి జాయిన్ అవ్వాలి. అక్కడ చూసి మరి ఇక్కడ మీరు చెప్పేసరికి కొన్ని యూట్యూబ్ లో సెర్చ్ చేసేప్పటికి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతా ఉన్నాయి ఒక్కొక్కటి. అంటే మీకు ఫస్ట్ లో అంటే ట్రైనింగ్ ఇట్లా ఉంటది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ట్రైనింగ్ అంటే నేను ఒక 45 days అట్లా అనుకున్నా, కానీ మరి ఇట్లా ఒక 2 months పడుతుంది అంటే ఇంత డీటెయిల్డ్ గా ఉంటది అని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. 3 months ఆల్మోస్ట్ మనం. అవును సార్. 2 months కాదు, 2 months కి ఏమవుతుంది అసలు? నేను అంటే 1 month తర్వాత నేను జాయిన్ అయ్యాను సార్. మీరు లేట్ అవుతున్నారు మీరు కొంచెం. ఓకే, అంటే మీకు క్లాసెస్ విన్న తర్వాత జాబ్ వస్తుంది, అట్లీస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను, ఏదైనా ప్రాజెక్ట్ లోకి వెళ్తే సర్వే అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ ఏమైనా ఉందా? అంటే సార్ మనకి కోర్ సబ్జెక్ట్ అయితే కొంచెం నాలెడ్జ్ వచ్చింది అన్న ఫీలింగ్ ఉంది సార్. కాకపోతే మనకి లైవ్ ప్రాజెక్ట్ లో ఎట్లా కన్వే చేయాలి వాళ్ళకి, అంటే మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలన్నది మనకు కొంచెం డౌట్ కదా సార్. అది మనకు క్లారిటీ లేదు కదా. సబ్జెక్ట్ పరంగా అయితే ఓకే సార్. అంటే ఇప్పుడు ఒకటి ఏదైనా ఇప్పుడు టాక్సేషన్ కానీ, మన జరిగిన టాక్సేషన్ కానీ, జిఎల్ క్రియేషన్ కానీ, ఇట్లా కోర్ సబ్జెక్ట్ ఏదైనా ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తే దాన్ని ఎట్లా సొల్యూషన్ చేయాలి అన్న ప్రాసెస్ తెలుసు మనకి. మనం ఇక్కడ సర్వర్ లో చేయడానికి ప్రొఫెషనల్ గా మనం దాన్ని ఫార్వర్డ్ చేయడానికి కొంచెం అక్కడ ఒక్కటే కొంచెం డౌట్ గా. కానీ చేయగలుగుతారు మీరు ప్రాపర్ గా? మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా ప్రాపర్ గా? చేస్తున్నాను సార్. ఎస్వర్ సర్వర్ కూడా తీసుకున్నాను. అక్కడ ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ అయిపోయింది సార్. జిఎల్ పోస్టింగ్ చేశారు ఎస్ఫోర్ హానాలో? ఈ రోజు అయిపోయింది సార్ మధ్యాహ్నం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయినాయా? ఎర్రర్స్ అంటే సిఓలో ఒకటి ఉంది కదా సార్, మనకు ఇయర్ డిఫైన్ చేస్తాం కదా సిఓ వర్షన్ కి. అక్కడ నాకు ఇచ్చిన సర్వర్ లో 2026 నుండి ఉంది. 2026, 7, 8, 9, 2030 వరకు ఉంది. నేను పోస్ట్ చేసిన తర్వాత సిఓ వర్షన్ నాట్ డిఫైన్డ్ ఇన్ ఇయర్ అని వచ్చింది. అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓకే ఇయర్ అనుకుంటాను సార్ ట్రాన్సాక్షన్ కోడ్. అక్కడికి వెళ్ళి మళ్ళీ 2025 యాడ్ చేసి, మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2025 కదా సార్, మార్చి అంటే అక్కడ మరి 2025 యాడ్ చేసి అక్కడ చేస్తే పోస్టింగ్ అయిపోయింది సార్. ఆ ఒక్క ఎర్రరే ఫామ్ అయింది సార్. ఎర్రరే ఫామ్ కాకూడదు అనుకుని చేసేదాన్ని, కానీ అది ఒక్కటే ఎర్రర్ అయింది. కానీ ఎర్రర్ కూడా ఓన్ గా మీరు రిజల్యూషన్ చేశారు ఎస్4 హానాలో. గ్రేట్ కదా. అంటే చేస్తున్నాం సార్. ముందు సార్ చేసినప్పుడు చాలా ఎర్రర్లు చేశారు. మొత్తం అన్ని మనకి ఈ కాస్ట్ ఎలిమెంట్, ఇప్పుడు ఏదన్నా రెవెన్యూ పోస్టింగ్ చేస్తాం కదా సార్, దాంట్లో వచ్చిన ఫస్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఫస్ట్ యాక్టివేట్ చేసినప్పుడు చాలా ఎర్రర్లు వచ్చినాయి సార్. లెడ్జర్స్ లో అయితే ఇంకా అన్ని కంపెనీ వాళ్ళకు మన కంపెనీ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయింది సార్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ లెడ్జర్ కి అటు చాలా బల్క్ లో ఎర్రర్స్ అయితే బల్క్ లో వచ్చినాయి సార్ ఫస్ట్ లెడ్జర్ స్టార్ట్ చేసినప్పుడు. మెసేజ్ నెంబర్ గూగుల్లో కొట్టడం, లేదంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అయితే మనమే చేశారు ఆల్మోస్ట్. కొన్ని ఏదో కవర్ గాంది, లేదంటే మంది వస్తాయి ఎర్రర్ మెసేజ్ కొడితే మన వీడియోస్ వస్తాయి కొన్ని. మాక్సిమం మనమే వస్తాయండి, వేరే వాళ్ళే రావు. యూట్యూబ్ లో ఏంటంటే రిజల్యూషన్ కూడా 90% మన వీడియోస్ వస్తాయి.
అవి చూసి మాక్సిమం మన ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు ఓన్ గా ఎర్రర్ రిసల్యూషన్ చేశారంటే మీనింగ్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ పైన అంత కమాండ్ అనేది వచ్చింది. అవును సార్. అది ఆ, ఒక కాన్ఫిడెన్స్ ఎక్కడ లేకంటే మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలన్నదే సార్. ఇప్పుడు మనకి అంటే అస్సలు తెలియదు కదా మనకి మెయిన్ అక్కడ ఆన్ సైట్ ఎట్లా ఉంటది అన్నది. కానీ ఒకటండి, మీరు ఎప్పుడైతే ఓన్ గా ఒక ఎర్రర్ ని రిసల్యూషన్ చేశారు, అది కూడా S4 HANAలో చేశారు, కంట్రోలింగ్ లెవెల్ సిఓ లెవెల్లో, అంటే మీరు 100% సక్సెస్ అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. అదే సార్ కొంచెం సక్సెస్ అవుతారు మీరు. మీరేంటంటే ఇట్లా ఐ మీన్ డిసప్పాయింట్ గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఈసీసీలో చేశారు, S4 HANA కూడా చేస్తున్నారంటే గ్రేట్. ఇంకా అంటే ప్యారల్ ఈసీసీతో పాటు. అవును సార్. అంటే మీరు ఎస్వర్ వీడియోస్ పెట్టారు కదా, మ్మ్. అది చూస్తున్నాను సార్, అందుకే అది చూస్తున్నా. ఇంకా కానీ ఎనీవే మీరు చేయగలిగారంటే చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. లేకపోతే అంత ఈజీగా అవ్వదు కదా. నాకు కాల్ చేసేవాళ్ళు వీరు ఆ వీడియోస్ పోస్ట్ అవ్వకపోతే. అవునవును సార్. చాలా గ్రేట్ యాజ్ అన్ మై నాలెడ్జ్. అది S4 HANAలో ఏంటంటే డంప్ ఎర్రర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అంటే వేరే వాళ్ళు అవును సార్. చేసిన మిస్టేక్స్ కూడా మీకు యాడ్ అవుతుంటాయి. పోస్టింగ్స్ చేస్తే ఇప్పుడు ఆ సర్వర్ అది అందరికి ఒకటే. ఇప్పుడు కింగ్ అనేది ఇచ్చేస్తారు నాకు సర్వర్, అది కింగ్ అనేది అందరూ అదే యూజ్ చేస్తారు కదా, మల్టిపుల్ సర్వర్ కదా. S4 HANA అలాగే ఉంటుంది యాక్సెస్. అవును సార్. అక్కడ ఏమైందంటే మనకి యూజర్ డిఫైన్ చేస్తాను సార్ టాలరెన్స్ కి, వాడు ప్రతిసారి వేరే వాడు వచ్చి యాడ్ చేస్తాడు అది మా కింగ్ కి. అవును. నాకు టాలరెన్స్ ఎర్రర్ వస్తుంది ప్రతిసారి. మళ్ళీ అక్కడికి కూడా మనం తీసేయడం, పోస్ట్ చేయడం, మళ్ళీ పోస్టింగ్ వచ్చేసరికి మళ్ళీ వాడు యాడ్ చేసి ఉంటాడు. అది కామన్ S4 HANAలో. అవును సార్. అది ఇది ఈసీసీ ఎట్లంటే మనకి ఒక సర్వర్ ఒకరికి ఇచ్చేస్తారు కాబట్టి మనకు వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందుకే నేను S4 HANA కాకుండా ఫస్ట్ ఈసీసీలో చేయిస్తాను. అదే డైరెక్ట్ S4 HANA అనుకోండి, ఇలా చిరాగ్గా అనిపిస్తుంది, చేయలేరు, కోర్స్ కంప్లీట్ చేయలేరు తొందరగా. అది ఓకే. ఎనీవే అయితే మీకు ట్రైనింగ్ అయితే బాగుంది కదా, బాగా అర్థమవుతుంది సబ్జెక్టు. ట్రైనింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు సార్. ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉందా, పర్వాలేదు, యావరేజా, బిలో యావరేజ్, ఎట్లా? అంటే మనకి బిలో యావరేజ్ అనేది ఏమి ఉండదు సార్ ఇక్కడ. మనం మన ఇంట్రెస్ట్ బట్టి దాన్ని బట్టి సార్. ఇప్పుడు నేను మీకు కాల్ చేసినప్పుడు నుండి దీని మీద కూర్చున్నా, S4 అనే SAP మీద కూర్చున్నా. నాకు ఎట్లుంటదంటే ఇది ఇంకా పర్లా బాగుంది, బాగా అర్థమవుతుంది అన్న దాటుకు ఉంటది. మన దాని మీద ఉంటుంది సార్. మీరు చెప్పే క్లాస్ అయితే 100% ఉంది, మేము రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. ఓకే. ఎవరన్నా జాయిన్ అవుతానంటే మీరు సజెస్ట్ చేస్తారా? చేస్తాం సార్ కంపల్సరీగా. ఎవరైనా చేస్తారంటే, అంటే మన వాళ్ళకి చెప్పడం కంటే రిజల్ట్స్ కావాలి కదా సార్. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది అనుకోండి, ఇంకా మా ఊరే వస్తారు అట్లా. ఇప్పుడు ఏమంటే డబ్బులు కట్టి చేరినాం కాబట్టి వాళ్ళు అంత నమ్మేటట్లు ఉండరు. రిఫర్ చేయమని కాదు, బట్ మన స్టాండర్డ్ అలా ఉందా లేదా అని అడుగు. పక్కా నేను చెప్తా సార్ ఎవరికైనా కానీ. ఇప్పుడు మా దాంట్లో కూడా ఎవరైనా SAP చేయాలంటే దీన్ని తీసేసుకోండి, మనకు కన్వీనియంట్ లాంగ్వేజ్ లో చెప్తారు. ఫస్ట్ నాలెడ్జ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తాను సార్. ఓకే. ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి బాబాయ్. థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్. ఓకే సార్. రైట్.